నోర్వేకి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. సో, ఇప్పుడు చిన్న ఒక అనాలజీ తీసుకుంటున్నాం. ఫర్దర్ డీప్‌గా అండర్‌స్టాండ్ చేసుకోవడానికి. ఆర్చర్ ఉన్నారనుకోండి. ఆర్చర్ అంటే బాణాలేసేవాడు. బాణాలేసేవాడికి యారో ఎయిమ్ చేసినప్పుడు ఒక యారోని ఆ ధనుస్సుకి ఎక్కుపెడతాడు. కానీ వాడి వెనకాల ఒక పౌచ్ ఉంటుంది. పౌచ్‌లో మిగతా బాణాలు నిల్వుంచుకుంటాడు. ఈ కర్మలో ఉండే రకాల్ని ఇంకొంచెం క్లారిటీగా ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సంచిత కర్మ అంటే ఏవైతే పౌచ్‌లో అక్యుములేట్ అయి ఉన్నాయో అవి బాణాలన్నమాట. ప్రారబ్ధ కర్మ అంటే ఆ టైంలో నీకు అలోకేట్ చేయబడిందన్నమాట. ఓ రకంగా నువ్వు రిలీజ్ చేస్తున్న యారో అన్నమాట. క్రియామణ కర్మ అంటే ఆల్రెడీ చేసేసిన వర్క్ అన్నమాట. ఆ మూమెంట్‌లో. సో, సంచిత కర్మ అనేది అక్యుములేషన్ పార్ట్. అందుకని దీన్ని అమ్ముల పొదిలో ఉన్న బాణాల కింద మనం చెప్పొచ్చు. అయితే ఈ సంచిత కర్మని కూడా ఈ యోగిక్ ప్రాక్టీసెస్‌లో అడ్రెస్ చేస్తారు. వాటిని నల్లిఫై చేయటానికి కూడా క్రియలుంటాయి. సో దట్ మెయిన్ టార్గెట్ యోగాలో ఏంటంటే, సంచిత కర్మ యాడ్ కాకుండా ఉండటం. అట్ ద సేమ్ టైమ్ ఆల్రెడీ అక్యుములేటెడ్ దాన్ని హ్యాండిల్ చేయటం. 2 ప్రాసెస్‌లు నడుస్తాయి. సో, ప్రారబ్ధ కర్మకొచ్చేప్పటికి ఇట్స్ ఎ మెచ్యూర్ పార్ట్ ఆల్రెడీ అలోకేటెడ్. ఒక రకంగా చెప్పాలంటే అది రిలీజ్డ్ యారో అని చెప్పొచ్చనమాట. అది వానిష్ చేయటానికుండదు. అది అనుభవించాల్సిందే ఓ రకంగా. యాక్చువల్‌గా ఈ కాన్సెప్ట్‌లో కొన్ని కాన్సెప్ట్ తెలుస్తుంది. రమణ మహర్షి క్యాన్సర్. సేమ్ అలాగే వివేకానందుడు కూడా క్యాన్సరే వచ్చింది. సో, ఆల్‌మోస్ట్ మన ఎన్‌లైటెండ్ అనుకున్న పర్సనాలిటీసు ఒక పచ్చలేని చాలా బాధాకరమైన రోగగ్రస్తం గూడా పొందారు వాళ్ళు. ఆ స్థితిని గూడా పొందారు. సో, ఇట్ ఈస్ వాళ్ళ టోటల్ జన్మల్లో ఎప్పుడు ఏం జరిగిందో మనకు తెలీదు కదా! అందుకని మనం జస్టిఫై చేయకూడదు. మోస్ట్ ప్రాబబుల్లీ కారణం అయ్యుండొచ్చు. అది మనకు తెలీదు. వాళ్ళకి తెలిసుంటుంది. వాళ్ళకి తెలిసిన వాళ్ళ ప్రవర్తన ఒక రకంగా ఉంటుంది. తెలియని వాళ్ళు విలపిస్తారు. అదే క్రియామణ కర్మ అంటే ఆ మూమెంట్‌లో నువ్వు అడ్రెస్ చేసేది. సో, ఆ అడ్రెస్ చేసేది ఇంకా అడ్రెస్ చేయడం జరగలేదు కాబట్టి రిడెంప్షన్ అనే ప్రాసెస్‌ని క్లియర్‌గా అర్థం చేసుకుంటే దాన్ని ప్రాపర్‌గా హ్యాండిల్ చేయొచ్చు. సో దట్ ఫర్దర్ కర్మ అక్యుములేషన్ కాకుండా ఆపొచ్చనమాట. ఇప్పుడు టోటల్‌గా కొన్ని సెంచరీస్ బ్యాక్ నుండి ఇప్పటిదాకా అబ్జర్వ్ చేస్తే హిస్టరీలో ఈ పవర్ అండ్ రిలిజియన్ కాన్ఫ్లిక్ట్స్ కనబడుతుంటాయి. ఇవి ఒకదానితో ఒకటి అనుసంధానం అయిపోయి ఉంటాయి. ఎందుకంటే పవర్‌లో ఏ కింగ్ ఉన్నాడో ఆ కింగ్ ఏది పాటిస్తే అది ఫ్లరిష్ అవుతూ ఉంటుంది. సో, కింగ్‌ని దా వీళ్ళ సిద్ధాంతాలకి ఒప్పించగలిగితే ఆటోమేటిక్‌గా వాళ్ళు ఫ్లరిష్ అవుతారు. దీనికి ఎక్సెప్షన్ అయితే ప్రపంచంలో ఏ రిలిజియన్ లేదు. అందుకని ఈ జరిగిన ప్రతి యుద్ధాలు కాన్‌ఫ్లిక్ట్స్ ఆఫ్ పవర్ అండ్ రిలిజియన్ అని చెప్తుంటారు. కేవలం రిలిజియన్ వల్ల ఏం కాలేదు. రిలిజియన్, పవర్ 2 నడుస్తుంటాయి. జనరల్‌గా ఎప్పుడు కనబడుతుంటే పవర్‌లో ఎవరైతే ఉన్నారో ఆ రాజు రిలిజియన్ మారితే ఆటోమేటిక్‌గా అలోకేషన్స్ మారిపోతాయి. ఉదాహరణకి బింబిసారుడు రాజ్యంలో ఉన్నంత సేపు, రాజుగా ఉన్నంత సేపు బౌద్ధిజానికి ఫండ్స్
బాగా సహకారాలు జరిగాయి. వాళ్ళకి కావాల్సిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పరచడం గాని ఇదంతా. ఎప్పుడైతే వాడి కొడుకు అజాతశత్రువు వచ్చాడో, బౌద్ధంలో డివిజన్ కింద విడిపోయిన దేవదత్తుడి యొక్క బుద్ధిజం శాఖ ఏదైతే ఉందో, దానికి అజాతశత్రువు సహకారం. బుద్ధుడి దాన్ని నెగ్లెక్ట్ చేశాడు ఆ టైంలోనే. సో, ఇలాగే ఉంటుంది. టోటల్ వరల్డ్‌లో జరిగిన, ప్రపంచంలో జరిగిన అనేక యుద్ధాలు తీసుకుంటే, అనేక యుద్ధాలకు రిజల్ట్‌ని ఒక అప్రాక్సిమేట్‌గా తీసుకుంటే ఆహ్, జూస్ 8,000,000,000 మంది దాకా చచ్చిపోయారు. కేవలం ఈ రిలిజియన్ యాస్పెక్ట్ వల్ల. అంటే మిగతా రిలిజియన్ వాళ్ళు వాళ్ళని చంపటం వల్ల. అదే క్రిస్టియన్స్‌కొచ్చేప్పటికి 10,000,000 దాకా డెత్ అయ్యారు. ఈ రిలిజియన్ కాన్ఫ్లిక్ట్స్ వల్ల. ముస్లిమ్స్ వచ్చేప్పటికి 15,000,000 వాళ్ళు సంహరింపబడ్డారు. ఎస్పెషల్లీ మంగోలియన్ దండయాత్రలన్నీ ముస్లిమ్స్ మీద జరిగినవే. నెక్స్ట్ హిందూస్‌కొచ్చేప్పటికి వీళ్ళు ఇన్వేషన్స్ చేయలే నిజానికి మిగతా దేశాల మీదకెళ్ళి. కానీ 80,000,000 హిందూస్ డెడ్ అయ్యారు టోటల్ ఇక్కడలో. అంటే ఇది ఈ డేటా చూడంగానే చాలా ఆశ్చర్యమేస్తుంది. ప్రపంచానికి ఎవరైతే అహింస, నాన్ వయలెన్స్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారో వేదాస్‌లో ఒక భాగమే అది. నాన్ వయలెన్స్ అనగానే కేవలం బుద్ధుడే గుర్తుండక్కర్లేదు. ఆల్రెడీ అది వేదాల్లో చెప్పిందే. హూ థాట్ నాన్ వయలెన్స్ చెప్పారే వాళ్ళు ఎక్కువ మంది చంపడ్డారు. కిల్డ్ బై మోర్స్. వై సో? ఎందుకని అని డౌటొస్తుంది గదా! అయితే ఫిలాసఫీ పుట్ ఫార్వర్డ్ బై వేదాస్ ఈస్ సో గ్రేట్. ఈ వేదాస్ నుండి వచ్చిన ఫిలాసఫీస్ చాలా గొప్పవి అనుకుంటే ప్రపంచం మొత్తం మీద. కానీ ఇలా ఎందుకు జరిగింది? గొప్పదాన్ని ఆమోదించలేకపోయింది. లేదా ఇంకేదైనా ఫిలాసఫీ కరెక్ట్ అయ్యుండొచ్చు. కానీ ఆ ఫిలాసఫీని అర్థం చేసుకోవటం, ఫాలో అవ్వటం అనేది జరిగిందా అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఇది ఒక మోరల్ డైలమా కింద చెప్పొచ్చు. సపోజ్ నువ్వు రూల్స్ అన్నీ మెయింటైన్ చేసుకుంటూ రోడ్డు మీద వెళ్తున్నావు. అని ఓ లారీ వచ్చి నిన్ను గుద్దింది. సో, రోడ్ యాక్సిడెంట్ రూల్ ఫాలో అయ్యారు. కానీ నువ్వు యాక్సిడెంట్‌కి నువ్వు సఫర్ అయ్యావు. మరి ఏమిటి కర్మ ఇక్కడ? అలాగే టెర్రరిజం యాక్టివిటీస్‌లో చాలా మంది చనిపోతున్నారు. ఈ మధ్య చాలా రీసెంట్‌గా ఆహ్, ఆపరేషన్ సింధూర్ బిఫోరు పెహల్గాం దాడిలో అమాయకులైన వాళ్ళని టెర్రరిస్టులు చంపటం. మరి దీనికి కర్మకి ఏంటి ఎలా చెప్పగలం? ఇది చాలా డైలమాగా ఉంటుంది గదా! అయితే యాక్చువల్‌గా కర్మని ఒక టోటాలిటీగా బ్రాడ్‌గా చూడటం వేరు. ఇండివిడ్యుయాలిటీగా చూడటం వేరు. ఇండివిడ్యుయాలిటీగా చూస్తున్నప్పుడు మనకి క్లారిటీ ఉండదు. అంటే ఇక్కడ జరిగిన సంఘటనని సమర్థించడం కాదు చేస్తున్నది. అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. బ్రాడ్ వ్యూలో. కర్మ ఈస్ నాట్ సీన్ ఇన్ లెన్స్ ఆఫ్ ఇండివిడ్యుయల్‌గా చేయకూడదు. బట్ పర్సీవ్డ్ యాస్ ఎ నెట్వర్క్ ఆఫ్ ఆల్ బీయింగ్స్. అన్నిటి యొక్క నెట్వర్క్ ఒక వల లాంటిది. సహకర్మ అనే కాన్సెప్ట్‌లో దీన్ని అర్థం చేసుకోవాలి. సపోజు నువ్వు ఒక గ్రూప్‌కి చెందిన వాడివై ఉన్నావనుకుందాం. ఆ గ్రూప్ యొక్క కర్మ గూడా నీ మీద పనిచేస్తుంది. ఇదే సహకర్మ అంటారు. కలెక్టివ్ కర్మ ఒక రకంగా చెప్పాలంటే ఇది. ఈ గ్రూపు చిన్న ఫ్యామిలీ వైఫ్, హస్బాండ్ అయ్యుండొచ్చు. చిన్న కుటుంబం అయ్యుండొచ్చు. లేదా ఒక బంధువర్గం సమూహం అయ్యుండొచ్చు. లేదా ఒక జాతికి సంబంధించిన వాళ్ళయ్యుండొచ్చు. లేదా ఒక భాషకు సంబంధించిన వాళ్ళయ్యుండొచ్చు. ఒక ప్రదేశానికి సంబంధించిన వాళ్ళయ్యుండొచ్చు. ఈ ప్రదేశంలో ఓ జిల్లా వాళ్ళయ్యుండొచ్చు. స్టేట్ వాళ్ళయ్యుండొచ్చు. దేశం వాళ్ళయ్యుండొచ్చు. బట్ ఆ ప్రతి సంఘము, సొసైటీ ఏదైతే పార్ట్ ఉందో ఆ ఆ క్లస్టర్ పార్ట్ ఒక హైరార్కీ ఉంటుంది. ఆ హైరార్కీలో టాప్ టు బాటమ్ గాని, బాటమ్ టు టాప్ గాని ఏ అధర్మం ఉన్నా అది పర్కులరేట్ అవుతుంది. సపోజు రాజుగారు అధర్మపరుడనుకోండి. వాడిని అలా పరిపాలిస్తున్నందుకు మినిస్టర్‌లు గూడా అధర్మపరుల కింద లెక్క పర్కులరేట్ అవుతుంది. మినిస్టర్‌లు ఆ పని చేయటానికి ఆహ్, వాళ్ళ కుటుంబం మేలు కోసమో, లేదా వాళ్ళ కుటుంబం బతకడం కోసమో అని చెప్పి దాన్ని అలౌ చేసిన కుటుంబ సభ్యులది గూడా కర్మ అవుతుంది. అధర్మం అవుతుంది. ఇలాగా ఈ నెట్వర్క్ లింక్ చేసుకుంటూ పోతుంటే, ఆ రాజ్యంలోని ప్రతి మనిషి దగ్గర ప్రతి మనిషి బాధ్యుడవుతాడు. సో, ఒక హైరార్కీ గ్రూప్‌లో ఉన్నప్పటికీ, అధర్మాన్ని కౌంటర్ ఫిట్ చెయ్యకపోతే, నీకు సహకరంలోకొస్తుంది. సో, జరిగిన దానికి అది
నా కుటుంబం నేను సేఫ్‌గా ఉంటే చాలు అని ఏది పట్టించుకోనట్టు, తెలిసినా పట్టించుకోకుండా దాని గురించి కనీసం స్పందన గూడా తెలియచేయకపోవటం అనేది ఒక కర్మే అవుతుంది. ఇది ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి సహకర్మలో కృత్ కర్మ, కారిత్ కర్మ అండ్ అనుమోదిత్ కర్మ అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటారు. కృత్ కర్మ అంటే ఎవరు డైరెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేస్తాడో వాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పహల్గామ్ ఘటన ఎగ్జాంపుల్ తీసుకున్నాం కాబట్టి, దాంట్లో ఆ టెర్రరిస్ట్‌లు ఎవరైతే వచ్చారో 24 మందో ఎంతమందో ఉన్నారన్నారు గదా! వాళ్ళొచ్చిన వాళ్ళు డైరెక్ట్ ఎగ్జిక్యూట్ చేసిన వాళ్ళు. పారిత్ కర్మ అంటే పర్సన్ అండర్ హూస్ ఇన్‌ఫ్లూయెన్స్ డన్. దీనికి ప్లానింగ్ గీసి, దీనికోసం అంతా డైరెక్షన్ చేసి, వాళ్ళని మోటివేట్ చేసి, వాళ్ళని ట్రైనింగ్ చేసి అనుమోదిత్ కర్మ అంటే నాట్ అపోజ్డ్. వాళ్ళు డైరెక్ట్‌గా ఇన్వాల్వ్ కాలేదు. ఇండైరెక్ట్‌గా కూడా ఇన్వాల్వ్ కాలేదు. కానీ ఆ గ్రూప్‌లో ఉండి అపోజ్ చేయలేదనుకో, వాళ్ళు కూడా అన్మోదిత్ కర్మలోకొచ్చేస్తారు. ఇది ఒక్క సంఘటన కాదు. కొన్ని శతాబ్దాలుగా తీసుకుందాం. కొన్ని శతాబ్దాలుగా ఈ మానవాళి మానవత్వం మరచి రకరకాల కారణాల్లో అది పవర్ కోసం అయ్యుండొచ్చు, వాళ్ళ రిలిజియన్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అయ్యుండొచ్చు, వాళ్ళ వాదన నెగ్గుకోవడానికి అయ్యుండొచ్చు, లేదా ఉన్న రిసోర్సెస్‌ని సమానంగా పంచుకోలేకపోయుండొచ్చు. ఆ రిసోర్సెస్ నాకే కావాలి అనే స్వార్థంతో అయ్యుండొచ్చు. ఇలా కారణాలు తీసుకుంటే పెద్ద లిస్టే వస్తుంది. బట్ ఇక్కడ ఏ మాత్రం అధర్మం ఉన్నా ఆ ధర్మాన్ని అపోజ్ చెయ్యని వాడు, కనీసం వాళ్ళ వాయిస్‌ని దానికి అపోజిషన్‌లో రైజ్ చేయని వాళ్ళందరూ అనుమోదిత కర్మలోకొస్తారు. ఇలాగా ఒక సంఘంలో ఒక హైరార్కీ ఒక గ్రూప్‌లో ఉన్నా, లేదా ఒక క్లస్టర్‌లో ఉన్న అందరూ కర్మకి బాధ్యులవుతారు. కొంచెం డైజెస్ట్ చేసుకోవడం కష్టంగా అనిపిస్తుంది ఈ అనుమోదిత కర్మని. బట్ ఈ అనుమోదిత కర్మ, సహకర్మ దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తుందనమాట. సో, కాలక్రమేణా ఈ సిద్ధాంతం ఫిలాసఫీ పరంగా హిందూ ఫిలాసఫీలో బాగున్నప్పటికీ ఎగ్జిక్యూషన్‌కొచ్చేప్పుడు మటుకు నేను, నాది అనేది ఇంపార్ట్ అయిందనమాట. నా గడప దాకా రాలేదు కాబట్టి టెర్రరిజం గురించి రకరకాలుగా నేనే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా. అసలు వాళ్ళెందుకు టెర్రరిస్ట్ అయ్యేలాగో ఆలోచించాలి కదా! అని మాట్లాడతాడే వాడికి తరగలేదు ఎఫెక్ట్ కాబట్టి. సో, వాడు అనుమోదిత కర్మకి బాధ్యుడవుతాడు. సో, అలా అన్నమాట.